నమస్తే ఫ్రెండ్స్, నేనే మీ మంజుల. ఈ వీడియోలో నేను ఒక మంచి రెసిపీ చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. చూడడానికి ఎగ్గులాగా ఉంటుంది కానీ ఎగ్గు కాదు. చపాతీలకు, రొట్టెలకు బెస్ట్ కాంబినేషన్. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ హెల్తీ, ఇష్టంగా కూడా తింటారు. ఇది మనకి అప్పటికప్పుడు చేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా పట్టదు. చపాతీలో పెట్టుకొని తింటుంటే అచ్చం పరోటా తిన్నట్టే ఉంటుంది. ఇంత టేస్ట్ హెల్దీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎట్లా చేయాలనో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను నలుగురికి సరిపోయేంత చేస్తున్నాను. ఒక కప్పు పెసరపప్పు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఒక అర్ధగంట సేపు నానితే సరిపోతుంది. అదే చల్ల నీళ్ళు పోసి నానబెట్టినామనుకో 2 గంటలన్నా నానాలి. నేను అర్ధగంట సేపు వేడి నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత నీళ్ళు వంపేసి ఒక మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్ళు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పెద్ద జాడీలో వేసుకుంటే మనకి కొంచెం లూజ్గా పట్టినా కానీ బయటికి రాకుండా ఉంటుంది అనమాట. నేను ఇక్కడ జ్యూస్ జాడీలో వేసి పట్టినా, మిక్సీ పట్టినాక ఇట్లా ఉండాలన్నమాట. దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. మీరు పప్పులో అయినా మిక్సీ పట్టేటప్పుడు వేసి పట్టుకోవచ్చు. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్, కొంచెం బటర్ వేసేసి ఇందులోకి 1 స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇది నాన్ స్టిక్ ప్యాన్లోనే చేసుకోవాలి. వేరే గిన్నెలలో వేసి చేస్తే అతుక్కపోతుంది, ఎల్లది. పెసరపప్పు కదా, మనం మిక్సీ పడతాం కాబట్టి మెత్తగా ఉండి అతుక్కపోతుంది. నాన్ స్టిక్ అయితేనేమో మనకు ఆమ్లెట్ వచ్చినట్టే వచ్చేస్తుంది. పిండి మాత్రం మనకి ఇట్లా ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, మరి గట్టిగా ఉండొద్దు. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఆమ్లెట్ లాగా మొత్తం లేయర్ లాగా పోసేసి మూత పెట్టి మంట మీడియంలో పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇట్లా 2 నిమిషాలు ఉడికిస్తే పిండి కిందంగా మంచిగా ఉడికి మనకి ఇట్లా అట్టు కట్టినట్టు వస్తుంది అనమాట. 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. ఆల్రెడీ మనకి పిండి ఉడికిపోయింది, కిందంగా కూడా అట్టు కట్టినట్టు ఉంటుంది. ఆమ్లెట్ లాగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనకు దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా మెల్లగా తిప్పి కలుపుకుంటూ ఉండాలి. ఎగ్గు లాగానే కనిపిస్తుంది కదా, అచ్చం చూస్తుంటే ఎగ్గే అనుకుంటారు తెలియని వాళ్ళు అయితే. మెల్లమెల్లగా తిప్పేసుకుంటూ ఎగ్గు లాగానే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసినామంటే మనకు పీసులు లాగా మంచిగా అవుతుంది. ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి ఎప్పుడు ఒకే రకం తింటుంటే బోరు కొడుతుంది వాళ్ళకి. అప్పుడప్పుడు ఇట్లాంటి హెల్దీ ఫుడ్ అండ్ కొత్త రకంగా చేసి పెడితే వాళ్ళకు కూడా బోరు కొట్టకుండా మంచిగా తింటారు అనమాట. మా ఇంట్లో వాళ్ళకైతే అందరికీ నచ్చింది, ఇష్టంగా తిన్నారు. దీంతో పాటు పలుచు పులుసు కానీ, టమాటా చారు కానీ, రసం కానీ చేసుకుంటే అన్నంలో కూడా బాగుంటుంది. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. ఫస్ట్ పప్పు నానబెట్టి తర్వాత చపాతీలు చేసుకునేసరికి ఈ పప్పు నానిపోతుంది, తర్వాత చేసుకోవచ్చు. వేడిదే కాకుండా చల్లగైనాక కూడా బాగుంటుంది. నేనైతే చపాతీలకు వేసి పెడితే అచ్చం పరోటా తిన్నట్టే ఉందన్నారు మా ఇంట్లో వాళ్ళైతే. టేస్ట్ అయితే అచ్చం పరోటా తిన్నట్టే ఉంటుంది. నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి దీన్ని చూస్తే మీకు తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మంజుల ఏజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలనో కామెంట్లో అడగండి, చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.